తాను 24 స్థానాల్లో పోటీ చేయడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శల మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. వాళ్ళకి 24 పవర్ తెలియడం లేదు. బలిచక్రవర్తి కూడా వామనుని చూసి ఇంతేనా అన్నారు. నెత్తి మీద తొక్కుతుంటే తెలిసింది ఆయన బలం ఎంతో అన్నారు. అలాగే వైసీపీకి వామన అవతారం చూపిస్తాం, పాతాళానికి తొక్కుతాం. రేపు ఎన్నికలు అయ్యాక వైసీపీ మన బలం ఏంటో తెలుసుకుంటుంది. జనసేన శ్రేణులు కూడా వ్యూహం నాకు వదలండి అంటూ పవన్ సూచించారు. అలాగే అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ మనతో చేయగలిపారు. త్వరలోనే టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామంటూ చంద్రబాబు తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు, టీడీపీ అదని అంటూ ధ్వజమెత్తారు. విపక్ష నేతలను తిరగనివ్వకుండా చేసేందుకు మీడియాను కంట్రోల్ చేయడం కోసం జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడు. మీటింగులను అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఎన్నికల తర్వాత పిడిగుద్దులు గుద్దే పరిస్థితి తీసుకొచ్చాడు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. కుప్పం ప్రజలు ఎవరు నీ మాటలు నమ్మరు. నిన్ననే కుప్పంలో చూశారు, నా నియోజకవర్గం గురించి పేపర్లో వచ్చింది. 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నాను, ముఖ్యమంత్రిగా చేశాను, కుప్పానికి నీళ్లంటూ ముఖ్యమంత్రి నాటకాలు చేశాడంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. 40 రోజులే మిగిలింది వైసీపీ రౌడీలకి, 40 రోజుల తర్వాత రియల్ సినిమా చూపిస్తామని సభ ద్వారా హెచ్చరిస్తున్నాం. టీడీపీ జనసేన పొత్తు సూపర్ హిట్ అయిందన్నటువంటి వ్యాఖ్యలు చేశారు.